వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. సో ఈరోజు వచ్చేప్పటికి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వివిధ రకాల పోస్టులు భర్తీకి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క టీచర్స్కి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్పెషల్లీ అనమాట హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మన గతంలో కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే మనం చాలా క్లియర్గా వివరించుకుందాం. ఇక ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ వచ్చేవాటికి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి 1326 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక జూలై 15th నుంచి అప్లికేషన్స్ అంటూ కూడా ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ ఆర్డర్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక గిరిజన ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళకైతే వెయిటేజ్ అయితే కేటాయించడం జరిగింది. మన గతంలో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే అవుట్సోర్సింగ్ ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్తో వర్క్ చేస్తుంటారో ఈ యొక్క డిపార్ట్మెంట్లో సంబంధిత వ్యక్తులకి ఈ ఎగ్జామ్లో రాసేవారికి 20% వెయిటేజీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట, వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ళ సడలింపు అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇక మనం ఈ యొక్క వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు అనమాట 751, వైద్య విద్యలో ట్యూటర్లు వచ్చేవాటికి 357, వైద్య విధాన పరిషత్ అనమాట సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 211, ఐపీఎంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 7 అనమాట. సో వీటికి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇదిగోండి మనకి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. జోన్ల వారుగా చూసినట్లయితే జోన్ 1, జోన్ 2 సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు డిహెచ్ అనమాట 466, 285 టోటల్ కానీ సివిల్ అసిస్టెంట్ సర్జన్లు జనరల్ డ్యూటీ ఆఫీసర్లు అనమాట సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు సంబంధించి ఇలా రావడం జరిగింది. సో మనం దరఖాస్తుకు సంబంధించి ఇలా చాలా క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనమైతే కంపల్సరీగా అక్కడైతే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 80,000 ఉద్యోగాలకు సంబంధించి అయితే మనకి రావడం జరిగింది అనౌన్స్మెంట్. దానికి సంబంధించి 80,000 ఉద్యోగాలు అయితే చెప్పారు. మిగతా ఉద్యోగాల సంగతి ఏంటి, ప్రజెంట్ అయితే కొన్ని అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. వీటిలో సుమారు 35,000 పైగా అనుమతులు వచ్చినాయి. ఇక మిగతా వాటి పరిస్థితి ఏంటంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇలా 1 by 1 అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక మనకి ప్రధానంగా ఆశిస్తున్నటువంటి నోటిఫికేషన్స్లో డిఎస్సి అండి. ఈ యొక్క టీచర్ జాబ్స్కి సంబంధించి చాలామంది వెయిటింగ్లో ఉన్నారన్నమాట. టెట్ అయితే రీసెంట్గా జరగడం జరిగింది. ఒక గ్రూప్ 1కి సంబంధించి కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. గ్రూప్ 4కి సంబంధించి క్లారిటీ రావడంతో దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే త్వరలోనే రానుందంటూ కూడా మనకి రావడం జరిగింది. ఇక 17,117 ఉద్యోగాలకి ఇప్పుడు దాకా నోటిఫికేషన్ ఇచ్చింది అంటూ ఇలా ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిన పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వటం లేదంటూ కూడా రావడం జరిగిందనమాట. సో ఏదేమైనప్పటికీ మనకి 80,000 అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 1 by 1 అయితే ప్రజెంట్ రిలీజ్ అవ్వడం జరిగింది. కొంచెం ఓపిక పడితే మిగతా నోటిఫికేషన్స్ సంబంధించి కూడా మనకి అప్డేట్స్ అయితే రానున్నాయి అనమాట. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 20 నుంచి డిపార్ట్మెంట్ టెస్టులు నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీఎస్సీ అంటూ ఈ యొక్క డిపార్ట్మెంట్ సంబంధించి ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి సుమారు 55,000 మంది వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నట్లు మనకి ఒక ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం వెబ్సైట్ ఓపెన్ చేసి apsc.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మనం సంబంధిత హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఖాళీలున్న మిగిలినట్టు టీచర్ పోస్టుల భర్తీ మానేసి మిగులు చూపుతున్న విద్యాశాఖ అంటూ ఇలా జీవో నెంబర్ 117కి సంబంధించి ఇలా పోస్టులు కుదించారంటూ మనకి ఎగ్జాంపుల్ ఒక డిస్టిక్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రకాశం డిస్టిక్లో 1,400 వేకెన్సీస్ ఉండగా కొత్త నిబంధనల ప్రకారం ఇలా 2,358 మిగిలిన్నాయన్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి, భర్తీ లేకుంటే ఈ యొక్క టీచింగ్పై, స్టూడెంట్స్పై ఎఫెక్ట్ ఉంటుందంటూ ఇలా రావడం జరిగిందనమాట. సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టెట్కి సంబంధించి రీసెంట్గా ఆగస్టులో అయితే జరగనుందనమాట. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే మనకి కన్ఫామ్గా డిఎస్సి ఉన్నట్టు అనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఈ ఇయర్ ఎండ్కి వదులుతారా, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో వదులుతారా అనేది మనం వెయిట్ చేయాలి. ముందుగా ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే టెట్ రిలీజ్ చేశారు కాబట్టి నెక్స్ట్ డిఎస్సి కన్ఫామ్గా ఉంటుంది. సో ఇప్పటి నుంచి మనం చాలా అలర్ట్గా ఉండాలన్నమాట. టెట్ స్కోర్ కూడా చాలా వాల్యుబుల్, మనకి ప్రతి ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్ కాబట్టి టెట్లో సాధించినటువంటి ఈ యొక్క స్కోర్ ఆధారంగా కూడా మన యొక్క జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట ఇది చేస్తుంది.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక జిల్లాకు సంబంధించి వివిధ రకాల అదేవిధంగా మనం క్లియర్గా చెప్పడం జరిగింది గత ప్రీవియస్ వీడియోస్లో కూడా 137 మెంబర్స్ కంటే తక్కువగా ఉంటే ఈ యొక్క హెచ్ఎం కానివ్వండి, అదేవిధంగా పీఈటీ వీటన్నిటిని రిమూవ్ చేస్తారంటూ కూడా మనకి వివిధ కథనాలు అయితే రావడం జరిగింది. వీటి గురించి గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత చాలా క్లియర్గా వచ్చిన తర్వాత మనం వాటి గురించి ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్స్ కోసం ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారనమాట. ఇక మనకి ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. జూలై 31, 24 అంటూ కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఆఫీసర్కి సంబంధించి. సో ఎవరైతే ఉన్నారో ఇంకా వారు ప్రిపేర్ అయిన వాళ్ళు స్టార్ట్ చేయండి అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేసాడు కాబట్టి మనకి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.